హలో ఫ్రస్ట్రేటర్స్. వీక్ ముందు మా వారు చిన్న చిన్న కొరమేలు ఫిష్ తీసుకొచ్చారని చెప్పి వీడియో పెట్టాను కదా, షార్ట్ వీడియో. ఇదేనండి కొరమేలు, చూసారా ఎంత బాగున్నాయో. చిన్న కొరమేలు ఉంటే అవి కొనుక్కొచ్చారండి. ఇవి భలే మూవ్ అవుతున్నాయి అని చెప్పి చిన్న బిట్ తీసుకున్నాను, నేను వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత కటింగ్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది నేను వీడియో తీయలేదు. సో నేను ఆ టైంలో వచ్చేసి నేను ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఆ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది రెడీ చేసుకున్నాను. కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. కొరమేను ఫిష్ అంటే అసలు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని 100 to 150 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. కడిగి ఇలా నానబెట్టుకొని ఒక సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా మొత్తం వాటర్ పోసి చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ నేను పైన చూపించిన విధంగా తీసేసుకోండి. ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని మిక్సింగ్ జార్లో తీసుకున్న తర్వాత అందులోనే టేబుల్ స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక పచ్చిమిర్చిని అనేది నిలువుగా ఇలాగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకోండి. మీరు ఫిష్ కర్రీ ఎందులో వండుకుంటారో ఆ కడాయి తీసుకొని ఇప్పుడు మంచిగా శుభ్రం చేసుకున్న కొరమేలు ఫిష్ ఇలా వేసేసుకొని కట్ చేసుకున్నది, అందులోని కారము, ఇలా కల్లుప్పు నేను 2 to 3 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. ఉప్పు ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఉప్పు తక్కువైనా తర్వాత మనం వేసుకోవచ్చు, మరీ ఎక్కువ అయిపోతే కనుక మళ్ళీ ఇబ్బంది పడాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఆ తర్వాత అందులోనే 200 to 250 ml పావు కిలో వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ చెప్పాను కదా ఫిష్ కర్రీకి ఎక్కువగానే పడుతుందని. సో ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మన చేతుల్ని చక్కగా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకునే హ్యాండ్స్తో ఇలా చక్కగా కలుపుకోండి. ముక్కలన్నిటికీ మనం వేసుకున్న స్పైసెస్ అనేవి కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. ఫిష్ వెయిట్ వచ్చేసి 2 kgs ఉంటుంది. ప్రతి ముక్కకి కలిసేటట్టుగా నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఆ పచ్చిమిర్చి మొత్తం ఇందులో వేసేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకోండి. వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చేయండి. రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్ రెసిపీ, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది న్యూ ఛానల్. నాన్ వెజ్ రెసిపీస్ ఎన్నో నా ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఆ తర్వాత ఇందులో మనం పేస్ట్ పెట్టుకున్నాం కదండి మిక్సర్ జార్లో, ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ పట్టేలాగా మొత్తం కలుపుకోండి. సేమ్ నేను అంతకుముందు ఫిష్ కర్రీకి ఎలాగైతే ప్రాసెస్ చూపించానో సేమ్ అదే ప్రాసెస్ కొరమేలు ఫిష్కి కూడా. కానీ మనం ఏదైనా సరే చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. స్పైసెస్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ కట్ చేసుకొని డైరెక్ట్గా వేసుకున్నా అలా వేసుకుంటే కనుక టేస్ట్ బాగోదండి. నాకైతే నచ్చదు స్పెషల్గా, ఎందుకంటే అది ఇలా గ్రేవీ లాగా రాదు. అండ్ దట్టు ఏంటంటే బాగా పులుసుగా ఉంటుంది. అది ముక్కలు కూడా బాగా పులుపు అయిపోతుంది, అప్పుడు నాకు నచ్చదు, బాగోదు టేస్ట్ అని నా ఫీలింగ్. ఇలా చేయండి, ఫిష్ కర్రీ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండండి. అయితే కరివేపాకు అనేది కంపల్సరీ మీరు యాడ్ చేయండి. ఏ నాన్ వెజ్ కర్రీస్కి అయినా సరే కరివేపాకు అనేది నీసు వాసన రాకుండా చాలా బాగుంటుంది. కర్రీ టేస్టీగా ఉండడానికి కరివేపాకు కూడా ఒక రీజన్. మీ దగ్గర కొత్తిమీర లేకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా కరివేపాకు మాత్రం స్కిప్ చేయకండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకున్నాక మన ఇందులో నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, దాన్ని చక్కగా ఇలా స్మాష్ చేస్తూ దాని రసం మొత్తం తీసుకోండి. ముక్కలు మునిగేంత వరకు వేసుకోండి, దానికన్నా ఎక్కువ అవసరం లేదు. మునిగితే చాలు, జస్ట్ వాటర్ కొద్దిగా పైకి వస్తే చాలు. మరీ ఎక్కువగా ఉన్నా సరే పులుసు బాగోదు. సేమ్ లాస్ట్ టైం నేను చూపించినట్టుగానండి ప్రతి ప్రాసెస్ అనేది ఫిష్ కర్రీకి. ఒకవేళ మీరు ఫిష్ కర్రీలో కనుక మామిడికాయ అలాగ వేసుకోవాలనుకుంటే కనుక ఇలా మనం చింతపండు వేసే దగ్గర చింతపండు కొద్దిగా తగ్గించుకొని ఫుల్గా మామిడికాయ వేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. ఈసారి నేను ఆ రెసిపీని షేర్ చేస్తాను.
చింతపండు పులుసు వేసుకున్న తర్వాత నాకు స్పైస్ కారం కొద్దిగా తక్కువ అనిపించినట్టు కనిపించింది. సో నేను కారం కోసం ఇంకో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. వేసుకుని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయడమే. హై ఫ్లేమ్లో పెట్టేయండి. హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఒక పావు గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మొత్తం ఉడుకుతూ ఉంటుంది చక్కగా కర్రీ అనేది. అప్పుడు మనం సైడ్ హ్యాండిల్స్ ఉంటాయి కదా ఆ కడాయిని ఏదైనా క్లాత్ తీసుకొని తిప్పండి. నేనైతే డైరెక్ట్గా ఇలా పట్టుకున్నా అంటే మాది చాలా అది హెవీ వెయిట్ది, సో అది కాలదని చెప్పి నేను అలా పట్టుకున్నాను. మీరు అలా పట్టుకోకండి. ఇలా మొత్తం ఒకసారి కర్రీని అలా తిప్పుకోండి. ఏ గరిట అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక పావు గంట ఉంచండి. ఇలా చూసారా ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది, సైడ్స్ని వచ్చింది చూసారా. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పండి, ఎందుకంటే కింద అడుగు అంటిపోతుంది కదా, అడుగు అంటిపోకుండా తిప్పండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉన్నదాన్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేయండి. మళ్ళీ మూత పెట్టిన తర్వాత ఇంకో పావు గంటకు ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ చూడండి ఇందాక తక్కువగా వచ్చింది, ఇప్పుడు చాలా ఎక్కువ ఆయిల్ మొత్తం మనం వేసిన ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇంకో 1 టీ స్పూన్ అయినా లేదంటే 1.5 టీ స్పూన్ అయినా వామ్ అనేది యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ కర్రీకి ది బెస్ట్ టిప్ ఏంటంటే వామ్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి లాస్ట్లో. అది చిన్న ఫిషెస్ అయినా పెద్ద చేపకైనా సరే వామ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఫిష్ కర్రీ తినేటప్పుడు నార్మల్గా అయితే వాతం అని అంటారు, అది కూడా ఉండదు వామ్ యాడ్ చేయడం వల్ల. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో 5 మినిట్స్ తర్వాత మూత పెట్టేసి తీసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర జల్లించుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే. మీరు ఈ నైట్ ఉంచి రేపైనా తినొచ్చు, లేదంటే అప్పుడే వేడిగా ఉన్నప్పుడైనా సరే సర్వ్ చేసుకొని తినేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కొరమేలు ఫిష్ కర్రీ. ఈ రెసిపీని ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందని చెప్పి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఫ్రస్ట్రేషన్ని రిలీఫ్ చేసే రెసిపీస్ కోసం మై ఫ్రస్ట్రేటింగ్ వంటగదిని సబ్స్క్రైబ్ చేసుకోండి.